హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు చేయకూడని పనులు చెప్తాను, వినండి. వీడియో మొత్తం చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామనవమి పవిత్రమైన రోజు. మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని అసలు తీసుకోకూడదు. ఈ రోజున అబద్ధాలు చెప్పడం, ఇతరులను దూషించడం, గొడవలు పడటం అసలు చేయకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం వంటి కూడా నిషేధం. శ్రీరామనవమి రోజు చేయకూడదని ఇతర పనులు. ఆ రోజు అపవిత్రమైన టైంలో పూజ సమయంలో అశ్రద్ధంగా ఉండకూడదు. ఇంటికి వచ్చిన అతిథులకు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయాలి. శ్రీరామనవమి రోజున పూజను నిర్లక్ష్యం చేయకూడదు. పగటిపూట నిద్రపోకూడదు, అసలు మంచిది కాదు. అలా పనుకుంటే మనకి దరిద్రం మూసుకునే అవకాశం చాలా ఉన్నది. అందువల్ల పగటిపూట శ్రీరామనవమి రోజున శ్రీరాముని సమర్పించుకుంటూ ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వార్థంతో ఉండటం, తప్పులు చేయటం ఆ రోజు అసలు చేయకూడదు. ఆ రోజు భక్తి శ్రద్ధలతో రాముణ్ణి పూజించి సాత్విక ఆహారం తీసుకొని రామచరిత మానస్ లేదా రామచాలీస పఠించడం చాలా మంచిది. చాలా మంచిది. ఆ రోజు రాముడు వివాహం చేసుకున్న రోజు. చాలా పుణ్యఫలం వస్తుంది. ఆ రోజు దేవుడికి మంచి పలహారాలు పెట్టి పూజించడం ద్వారా మీకు ఎంతో అద్భుతం జరుగుతుంది. శ్రీరామనవమి రోజున రామనామం సమర్పించడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. నమ్మేదే కాదు, చాలా భక్తిలో ఉంటారు. రాముడు చాలా అద్భుతం. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగిందని చెప్తారు చాలామందే కాదు, అది అలా ఉంది. అందుకని తెలుగు రాష్ట్రాలలో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. చాలా అద్భుతమైన పండుగ అండి. ఆ పండుగ నాడు అఫలితమైన పనులు అసలు చేయరాదు. పండుగను మనశ్శాంతిగా, చాలా మంచిగా, మనకి మంచి జరిగేట్లుగా దేవుణ్ణి ప్రార్థించి మనం పూజ చేయాలి. ఆ రోజు మొత్తం శ్రీరామ 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 అనుకుంటూ దేవుణ్ణి మనం పూజిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని మనం మనసులో సమర్పించుకుంటూ ఉంటే రాముడు మనకి ఎంతో అద్భుతంగా చూసుకుంటారు. థ్యాంక్ యూ.